ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించి ఎందుకు స్థానాలు పెరిగే అవకాశం ఉంది, ఎందుకు తగ్గచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించి అసలు ఖాతానే ఎందుకు తెరవకపోవచ్చు, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నేను మా రోహిత్ దగ్గరికి వెళ్తున్నాను. రోహిత్, చాణక్య.com ఇచ్చిన ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ కి అనుకూలంగా ఇచ్చాయి. బీజేపీకి 7 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంటుందని చెప్తుంది. కాంగ్రెస్ మాత్రం 11 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంటుందని చెప్తుంది. చాణక్య.com ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇచ్చిన ఫలితాలు కూడా నేను చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చాణక్య.com చెప్తోంది. 110 నుంచి 120 సీట్లతో వైసీపీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని చాణక్య.com చెప్తుంది. కూటమి మాత్రం 55 నుంచి 65 స్థానాలకే పరిమితం అయిపోతుందని చెప్తోంది. వైసీపీకి 50% ఓట్ షేర్ వస్తుందని చాణక్య.com చెప్తోంది. గతంలో వచ్చిన ఓట్ షేర్ ఈసారి నిలుపుకుంటుంది వైసీపీ అని చెప్తోంది. టీడీపీ కూటమి 46% ఓట్ షేర్ సాధిస్తుంది అని అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పురుష ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపారు, మహిళలు మాత్రం వైసీపీ వైపే మొగ్గు చూపారు అని చాణక్య.com అంటుంది. మనతో పాటు జాయిన్ అయ్యారు అమర్నాథ్ బీజేపీ నుంచి. నమస్తే అమర్నాథ్ గారు, మీ దగ్గరకు వచ్చే ముందు ఒక్కసారి రాజేష్ గారి ఈ ఫలితం గురించి మాట్లాడి. సచిన్, అంతకన్నా ముందు ఆరా మస్తాన్ ఈ అంశానికి సంబంధించి ఆయన సర్వే ఫలితాల గురించి రియాక్ట్ అవుతారు. ఒకసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు ఉంది. అలాగే పార్లమెంటు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68 ఓట్ల శాతాన్ని సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి. ఏ పార్టీకి కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాలని కోల్పోబోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది. సుమారుగా 13 నుండి 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 10 నుండి 12 స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగినటువంటి హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తేదీన ఉండబోతా ఉన్నాయి. జూన్ 4వ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్ట్ పోలు నిజం కావాలని, గత 16 సంవత్సరాల్లో అనేక ఎన్నికల్లో వాస్తవానికి ఫలితాలకు దగ్గరగా మా ఆరా సంస్థ ఏ విధంగా అయితే ఫలితాలను ప్రకటించిందో అదే స్థాయిలో ఈ ఫలితాలను ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం. అనేక రకాల ఒత్తిడి, అనేక రకాలు అన్ని మా ప్రొఫెషన్లో భాగంగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎటువంటి ప్రభావాలకు లోను కాకుండా సంస్థను సంస్థగా మేము నమ్మినటువంటి వృత్తిని వృత్తిగా భావించి ఎన్నికల కంటే ముందు ఏదైనా లీకులు ఇవ్వమని ప్రకటించమని ఎన్ని రాజకీయ పార్టీలు కోరినప్పటికీ ఎక్కడా ప్రతిస్పందించకుండా, ఒక్క ఓటర్ను కూడా ప్రభావితం చేయకుండా పోలింగ్ ముగిసిన తర్వాత సుమారు 21-22 రోజుల తర్వాత మేము ఈ ఫలితాలని మీ ముందు పెడుతున్నాము. కాబట్టి ఈ ఫలితాల ద్వారా ఎవరూ కూడా ఎటువంటి ఫలితాలు వచ్చే వరకు 4వ తేదీ ఫలితాలు వచ్చే వరకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా బెట్టింగులు లాంటి ప్రమాదకరమైనటువంటి వాటి జోలికి పోవద్దని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఆరా సంస్థ చెప్తోంది. ఆరా సంస్థ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్తోంది. 56% పైగా మహిళలు వైసీపీకి పట్టం కట్టారు.
పురుషుల్లో ఎక్కువ మంది వైసీపీకి ఓటు వేసిన మహిళలు మాత్రం ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీకే పట్టం కట్టారని చెప్తోంది. వైసీపీ 49% ఓట్ షేర్ను సాధిస్తుంది, టీడీపీ 47.5% ఓట్ షేర్ను సాధిస్తుంది అని ఆరా అభిప్రాయపడుతోంది. రాజేష్ గారు, మీరు ఎలా చూస్తారు ఆరా అంచనాని? ఆరా సంస్థ అంచనాతో నేను ఏకీపించట్లేదు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ గురించి నాకు స్పష్టత ఉంది. నేను అనుకోవటం ఆరా అంచనాలు దుబ్బాక ఎన్నికలప్పుడు చూసాం. 4.5% ఓట్లతోటి అక్కడ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తే రఘునందనరావు గారు గెలవడం చూసాం బై ఎలక్షన్ సందర్భంగా. అట్లాగే 2014 అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పని ఇతను ప్రెడిక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఆ రోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే అన్ని సందర్భాల్లో ఈయన ప్రెడిక్షన్స్ మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో కరెక్ట్ అయినాయి. అదే సందర్భంలో శ్రీ ఆత్మసాక్షి మన తెలంగాణ ఎలక్షన్స్లో ఘోరంగా వాళ్ళ అంచనా ఫెయిల్ అయింది. కాబట్టి ఏంటంటే శంకులో పోస్తే కానీ తీర్థం కాదు అని చెప్పని ఒక సంస్థ చెప్పింది. కాబట్టి ఈరోజు మనం చర్చించుకుంటాం, కానీ అన్ని సందర్భాల్లో గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా వీళ్ళ అంచనాలు ఏమి లేవు. ఒకసారి అమర్నాథ్ గారి దగ్గర కూడా మనం తీసుకుందాం. అమర్నాథ్ గారు, మీరు ఎలా చూస్తారు ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్ సర్వేలను? ఆంధ్రప్రదేశ్ వరకు ఎలా చూస్తారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొంత కన్ఫ్యూజింగ్గానే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం అంటే మనం మాట్లాడుతున్నప్పుడు, అక్కడ ప్రజలు మాట్లాడుతున్నప్పుడు కూటమికే అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. కానీ ఒక 2 సంస్థలు, అదే చాణక్య.com అండ్ ఆరా మస్తాన్, వాళ్ళిద్దరు కూడా వైసీపీ అంటున్నారు. పీపుల్స్ పల్స్ కూటమి ఇచ్చారు. పీపుల్స్ పల్స్ కూటమి ఇచ్చారు. నేను చాలా మందితో మాట్లాడాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఇఫ్ యూ కెన్ రిమెంబర్ 10వ తారీఖు ఫ్రైడే రోజు రాత్రి 1 గంటకు మేము ఆ లక్డీ కప్పుల దగ్గర బస్ స్టేషన్లో చాలా మంది నిలబడి ఉంటే వాళ్ళని అడిగితే 100% మంది కూడా ఖచ్చితంగా మేము టీడీపీకో లేకుంటే బీజేపీకో జనసేన అని చెప్తున్నారు. సో ఆ రోజు ఒక అంచనాకైతే రావడం జరిగింది కూటమి అధికారంలో. అంటే అమర్నాథ్ గారు, ఇప్పటి వరకు ఇచ్చిన సంస్థలు ఒక 6 సంస్థలు మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తుంది. ఆ సంస్థల ఏ సంస్థలు ఏ విధంగా చేయకూడదు మీకు చెప్తాను. వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన సంస్థల పేర్లు మీకు చదివి వినిపిస్తాను. ఆత్మసాక్షి వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని చెప్తుంది. ఆత్మసాక్షి 98 నుంచి 116 నియోజకవర్గాల్లో. కంటిన్యూ చేద్దాం. అంతకు ఆత్మసాక్షికి సంబంధించి మాట్లాడుకున్నాం. ఆరా మస్తాన్కి సంబంధించి బిగ్ నెంబర్స్ మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఆరా మస్తాన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో నెంబర్స్ ఇచ్చారు. ఒక్కసారి నెంబర్స్ మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 94 నుంచి 104 స్థానాలని ఆ మధ్యలో కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఆరా మస్తాన్ చెప్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి 71 నుంచి 85, అంటే ఆన్ అండ్ యావరేజ్ గా చూసుకున్న ఇక్కడ దాదాపు 75 స్థానాలు గెలవచ్చు అనేది ఇక్కడ కూటమికి సంబంధించి ఆరా మస్తాన్ సర్వే చెబుతోంది. వైసీపీకి సంబంధించి 94 నుంచి 104 అంటే కనుక దాదాపు 99 లేకపోతే 100 స్థానాలు గెలిచి అవకాశం ఉందని చెబుతోంది. ఇక కాంగ్రెస్ కి సంబంధించి ఒక్క స్థానం కూడా గెలవకపోవచ్చు, అలాగే ఇతరులు కూడా ఒక్క స్థానం కూడా గెలవకపోవచ్చు అనేది ఆరా మస్తాన్ సర్వే చెబుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ వస్తున్నాయని చెప్పుకోవాలి. బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మనం సర్వే